కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మృతదేహాలను DNA పరీక్షలు పూర్తి చేసి అప్పగించారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలు బంధువులకు అప్పగించారు. బిహార్కు చెందిన వ్యక్తి మృతదేహానికి కర్నూలులో అంత్యక్రియలు జరిపారు. బిహార్కు తీసుకెళ్లడానికి సమయం పడుతోంది అని కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. రేపు తమిళనాడుకు చెందిన వ్యక్తి మృతదేహం అప్పగించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మహేశ్వరి, బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మృతదేహాలకు DNA పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో యొక్క 18 బాడీలకు సంబంధించిన మృతదేహాలను DNA రిపోర్ట్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అయితే బీహార్ కి చెందిన వారి యొక్క మృతదేహం మాత్రము కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. వారి యొక్క ప్రాంతానికి తీసుకెళ్లడానికి దూరం ఉండడం చేత యొక్క అధికారులు ప్రభుత్వం యొక్క అనుమతితో ఇక్కడే అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇక తమిళనాడుకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి యొక్క మృతదేహం అయితే ఇంకా పెండింగ్ లో ఉన్న పరిస్థితి. ఎందుకు వారి కుటుంబ సభ్యులు తమిళనాడు నుండి ఇక్కడ రావడానికి రేపు ఉదయం సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు వచ్చిన తర్వాతనే వారి యొక్క బాడీని అప్పజెప్పే అవకాశం ఉంది. వారు కూడా తమిళనాడుకు తీసుకెళ్లకుండా ఇక్కడే అంత్యక్రియలు చేసే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇప్పటిదాకా యొక్క 18 బాడీలను అప్పజెప్పడం జరిగింది. ఈ యొక్క రంగారెడ్డి జిల్లాకు చెందిన 48 సంవత్సరాల వయసున్న గిరిరావుది అప్పజెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన 7 సంవత్సరాల వయసున్న జి శశాంత్ యొక్క బాడీని కూడా అప్పజెప్పడం జరిగింది. ఈ యొక్క నెల్లూరు జిల్లాకు చెందిన మరొక 4 సంవత్సరాల వయసున్న జి మాన్విత యొక్క బాడీని అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క నలుగురు కుటుంబ సభ్యులకు సంబంధించిన నెల్లూరు జిల్లాకు చెందిన బాడీలను వారి వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క బాపట్ల జిల్లాకు చెందిన 27 సంవత్సరాలున్న ఈ దాత్రి యొక్క బాడీని కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే 18 బాడీలను అప్పచెప్పడం జరిగింది. ఒక్క బాడీని మాత్రమే రేపు వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే యొక్క తమిళనాడు చెందిన ప్రశాంత్ యొక్క బాడీని అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. మహేశ్వరి, అయితే లోకేష్, ఇప్పటి వరకు ఒక మృతదేహానికి సంబంధించి క్లారిటీ రాలేదు అనేసి తెలుస్తోంది. అది తమదే అనేసి కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు. ఏంటి సమాచారం? అంటే పూర్తిగా యొక్క చిత్తూరు జిల్లా కుప్పం సంబంధించిన ఆ యొక్క తిరుమలరావు అనే యొక్క బాడీ ట్రేస్ అవుట్ కాలేని పరిస్థితి. ఆ తరుణంలో వారి యొక్క కొడుకు కూడా యొక్క అధికారులు కన్సల్ట్ అయ్యారు. వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ ను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. యొక్క బ్లడ్ శాంపిల్స్ లో కూడా నిర్ధారణ అయింది. ఏదైతే వారికి సంబంధించిన బాడీకి మ్యాచ్ కావడం చేత ఆ యొక్క బాడీని కూడా అప్పచెప్పేందుకు పూర్తిగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 18 బాడీలలో కూడా ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన బాడీ ఉండడంతో ఆ యొక్క బాడీని కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఎటువంటి పెండింగ్ అనేది లేదు. 19కి 19 సంబంధించిన DNA రిపోర్ట్లు వచ్చినాయి. ఆ యొక్క DNA రిపోర్ట్ల ఆధారంగానే యొక్క బాడీలను వారి వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన పరిస్థితి. ఇక మిగిలిన ఒక్క బాడీ మాత్రము వారి యొక్క కుటుంబ సభ్యులు తమిళనాడు నుండి రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి రేపొద్దున వారు వచ్చే అవకాశం ఉంది. ఆ బాడీని కూడా ఉదయాన్నే వాళ్ళకి అప్పచెప్పే అవకాశం ఉంది. మహేశ్వరి, రైట్.